మహావిష్ణువు మల్టీవర్స్ రహస్యం, కాలానికి అతీతమైన సత్యం. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు, బ్రహ్మగారి జీవితకాలం 311 ట్రిలియన్ సంవత్సరాలు. కానీ ఆ 311 ట్రిలియన్ సంవత్సరాలు కూడా ఎవరికి కేవలం ఒక్క శ్వాసకాలంతో సమానమైతే, నువ్వూహిస్తున్న విశ్వం ఒక్కటే కాదు, నీకు కనిపిస్తున్న ఈ ఆకాశం అనంతమైన బుడగలలో ఒక చిన్న బుడగ మాత్రమే అయితే, మహావిష్ణువు శ్వాస తీసుకుంటే విశ్వాలు పుడతాయి, శ్వాస విడిచితే అవి లయమవుతాయి. ఇది కేవలం కథ కాదు, ఇది వేదాలు చెప్పిన పరమసత్యం. బ్రహ్మకాలం ఒక అద్భుత పరిమాణం. గురువు: ఇంతటితో ముగిసిపోలేదు రాము. బ్రహ్మగారి ఆయుష్యు 100 సంవత్సరాలు, 311.04 ట్రిలియన్ మానవ సంవత్సరాలు. దీనిని మహాకల్పం అంటారు. బ్రహ్మగారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది రాము? అసలు ఇంతకంటే పెద్ద కాలం ఉంటుందా? అనంత కోటి బ్రహ్మాండాలు. గురువు: ఉంటుంది. ఇక్కడే శ్రీమద్భాగవతం అనంత కోటి బ్రహ్మాండాల గురించి ప్రస్తావిస్తుంది. మన బ్రహ్మ, మన విశ్వం కేవలం ఒక్కటే కాదు, సముద్రంలో ఇసుక రేణువులలాగా అనంతమైన విశ్వాలున్నాయి. మహావిష్ణువు సృష్టి మూలం. కారణోదక సముద్రంలో శయనించియున్న మహావిష్ణువు గురించి విదురుడికి మైత్రేయుడు చెప్పాడు. శ్వాసలో సృష్టి, విశ్వాల జననం. ఆ మహావిష్ణువు శ్వాస వదిలినప్పుడు ఆయన చర్మ రంధ్రాల నుండి కోటాను కోట్ల విశ్వాలు బుడగల్లా బయటకు వస్తాయి. ప్రతి బుడగలో ఒక బ్రహ్మ పుడతాడు. శ్వాసలో లయం, విశ్వాల అంతం. ఆయన శ్వాస తీసుకున్నప్పుడు ఆ కోటాను కోట్ల విశ్వాలు తిరిగి ఆయనలోకి వెళ్ళి లయమైపోతాయి. కాలాతీతుడు మహావిష్ణువు మహిమ. ఆలోచించు రాము, బ్రహ్మగారి 100 సంవత్సరాల జీవితకాలం అంటే 311 ట్రిలియన్ సంవత్సరాలు మహావిష్ణువుకి కేవలం ఒక్క శ్వాస, 1 బ్రెత్ కాలంతో సమానం. అంటే మహావిష్ణువు కాలానికి అతీతుడు, ఆయన కాలాతీతుడు. సైన్స్ వర్సెస్ వేదం ఒకే సత్యం. రాము, గురువుగారు, స్ట్రింగ్ థియరీ మరియు క్వాంటమ్ మెకానిక్స్లో మల్టీవర్స్ అంటే మన విశ్వం పక్కనే ఇంకో విశ్వం ఉండొచ్చని, మహావిష్ణువు శ్వాసలో అనంతమైన విశ్వాలు పుట్టి చనిపోవడం అనే కాన్సెప్ట్ ఆధునిక కాస్మాలజీలోని బబుల్ యూనివర్స్ థియరీకి ఎంత దగ్గరగా ఉందో, భాగవతం ఇంతటి బృహత్తరమైన దృక్పథాన్ని ఎలా అందించగలిగింది? విశ్వం ఒక అణువు మాత్రమే. గురువు: అదే వేద విజ్ఞానం యొక్క గొప్పతనం. భాగవతం 3.11.40-41లో చెబుతారు, ఈ విశ్వం 7 పొరలతో కప్పబడి ఉంది. ప్రతి పొర దాని ముందు పొర కంటే 10 రెట్లు పెద్దది. ఇవన్నీ కలిపి మహావిష్ణువులో ఒక అణువులాగా కనిపిస్తాయి. ఇది విశ్వం యొక్క విశాలతను మన ఊహకు కూడా అందకుండా చేస్తుంది. మనం, మన భూమి, మన సూర్యుడు ఇందులో ఎంత అల్పమో కదా. జ్ఞానం మరియు వినయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గంగనదిపై ఎర్రని కాంతి ప్రతిబింబిస్తోంది. రాము ముఖంలో గందరగోళం పోయి ఒక రకమైన ప్రశాంతత, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. గురువు:
చూశావా రాము, పరమాణువు నుండి మహావిష్ణువు వరకు సాగిన ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం? సూక్ష్మత. మన ఋషులు మైక్రోస్కోప్ లేకుండానే పరమాణు కాలాన్ని లెక్కించారు. విశాలత. టెలిస్కోప్ లేకుండానే బిలియన్ల సంవత్సరాల విశ్వ చరిత్రను దర్శించారు. సాపేక్షత. ఐన్స్టీన్ కంటే ముందే లోకాల మధ్య కాల వ్యత్యాసాన్ని గ్రహించారు. చక్రీయత. సృష్టి మరియు నాశనం ఒక చక్రంలా జరుగుతుందని చెప్పారు. కానీ ఇదంతా ఎందుకు చెప్పారు? మనిషి తన అహంకారాన్ని వదులుకోవడానికి. అనంతమైన కాలంలో మన జీవితం ఒక నీటి బుడగ కంటే చిన్నది. అహంకారం అనే పొరను తొలగించి ఆ పరమాత్ముని సేవలో తరించడమే జీవి యొక్క లక్ష్యం. కాలం భగవంతుని రూపం. అది భయపెట్టేది కాదు, అది పరివర్తన చెందించేది. నిజమే గురువుగారు. సైన్స్ ఎలా అని అడిగితే వేదం ఎందుకు మరియు ఎవరు అని సమాధానం చెప్తోంది. ఈరోజు నా కళ్ళు తెరిపించారు. గురువు, ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచడమే నీ బాధ్యత. పద, సాయంకాల ప్రార్థనకు సమయమయ్యింది. అవి కేవలం నక్షత్రాలు కాదు, అవి అనంతమైన కాలానికి సాక్ష్యాలు. నీకు కనిపిస్తున్న విశ్వం నిజంగా అంతేనా? లేదా ఇది ఇంకా పెద్ద సత్యానికి ఒక చిన్న చూపేనా? ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.